ఐపీఎల్ 2024 సీజన్ విజేత ఎవరో మరొక్క రోజులో తెలిసిపోనుంది. చెన్నైలోని చెపాక్ వేదికగా కోల్కతా నైట్ రైడర్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఫైనల్ మ్యాచ్లో తలపడనున్నాయి. రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఆల్రౌండ్ ప్రదర్శనతో క్వాలిఫైయర్ 2లో రాజస్థాన్ రాయల్స్ను మట్టి కరిపించి ఫైనల్కు దూసుకొచ్చింది సన్ రైజర్స్ హైదరాబాద్. ఫైనల్లోనూ అదే జోరు కొనసాగించి 8 ఏళ్ల నిరీక్షణకు తెరదించాలని పట్టుదలతో ఉంది. ఈ నేపథ్యంలో మ్యాచ్ కోసం తుది జట్టులో కీలక మార్పు చెయ్యనుంది. బలాబలాల పరంగా రెండు జట్లు సమఉజ్జీలుగా కనిపిస్తున్నాయి. దీంతో ఫైనల్ మ్యాచ్ ఉత్కంఠంగా సాగుతుందని అంతా భావిస్తున్నారు. క్వాలిఫైయర్ 2లో ఆడిన వేదికగా అయిన చెన్నైలోనే ఫైనల్ జరుగుతుండడం సన్ రైజర్స్కు కలిసొచ్చే అంశం. ఈ ఫైనల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవాలనే లక్ష్యంతో సన్ రైజర్స్ పకడ్బందీ ప్రణాళికతో బరిలోకి దిగుతోంది. పిచ్ స్వభావాన్ని బట్టి తుది జట్టులో కీలక మార్పు చేసే అవకాశం ఉంది. ఈ సీజన్లో చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోతున్న క్వాలిఫైర్ 2లో దారుణంగా విఫలమైన ఏడెన్ మార్క్రామ్పై వేటు వేయనున్నట్లు తెలుస్తోంది. క్వాలిఫైర్ 2లో ఈ ప్లేయర్ కేవలం ఒకే పరుగు చేసి అవుట్ అయ్యాడు. ఈ సీజన్లో 10 మ్యాచ్లు ఆడి కేవలం 200 పరుగులు మాత్రమే చేశాడు. సహచర బ్యాటర్లు పరుగుల వరద పారిస్తున్న మార్క్రామ్ మాత్రం ఫామ్ లేక తంటాలు పడుతున్నాడు. ఈ నేపథ్యంలో అతడిని జట్టు నుంచి తప్పించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. అతడి స్థానంలో న్యూజిలాండ్ స్టార్ ప్లేయర్, పవర్ హిట్టర్ గ్లెన్ ఫిలిప్స్ని జట్టులోకి తీసుకోవాలని ఎస్ఆర్హెచ్ భావిస్తున్నట్లు సమాచారం. అలవోకగా సిక్సర్లు బాదే నైపుణ్యం ఉన్న ఫిలిప్స్ స్పిన్ బౌలింగ్ కూడా వేయగలడు. దీంతో చెన్నై పిచ్ స్పిన్నర్లకు అనుకూలంగా ఉన్న నేపథ్యంలో అతడి సేవలను ఉపయోగించుకోవాలని యాజమాన్యం ఆలోచిస్తోంది. ఈ సీజన్లో అతడికి ఒక్క మ్యాచ్లో కూడా ఆడే అవకాశం రాలేదు. నైపుణ్యం ఉన్న ఆటగాడిని బెంచ్పై కూర్చోబెట్టడం ఏంటని ఫ్యాన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా ఫైనల్ మ్యాచ్లో ఆడించాలని కోరుకుంటున్నారు. ఇక ఈ మార్పు మినహా ఎస్ఆర్హెచ్ తుది జట్టులో పెద్దగా మార్పులు జరిగే అవకాశం లేదు. క్వాలిఫైర్ 2లో ఆడిన జట్టుతోనే బరిలోకి దిగే ఛాన్స్ ఉంది.